శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ అండి. బయట వర్షం పడుతుంది కదా, వేడివేడిగా బజ్జీ ఈ ట్రిక్ ఉపయోగించి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి బజ్జీ మిరపకాయలండి. ఇవి క్లీన్ చేసి ఇలా చక్కగా పెట్టుకోవాలండి. బయట వర్షం పడుతుంది కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ వర్షంలో పిల్లలు తడిచారనుకోండి, వాళ్ళకి మళ్ళీ జలుబులు, ఫీవర్ అని ఇబ్బంది కలుగుతుంది కదా. ఇదిగోండి ఇందాక నేను చూపించాను కదా, అలాగా వాము, ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకొని అలా పొడిలాగా చేసుకున్నానండి. శనగపిండి అండి. మనం పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు బయటికి చెప్పుకోలేరు కదండి. అలా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి వచ్చినా మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా. అందుకని పిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి. బయట వర్షానికి తడవనివ్వద్దండి. ఇంకోండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్లు పిండిని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండిని చక్కగా కలుపుకోండి. మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసరికి మమ్మీ ఏదో ఒకటి రెడీగా ఉంచాలి, మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి అని ఒకటే గోల్ పెడతారండి బాబు. ఇదిగోండి ఇలా పిండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని సాఫ్ట్గా కలుపుకోండి. ఒక్కసారే వాటర్ పోసారనుకోండి పిండి ఉండలు ఉండలుగా వస్తుంది, సాఫ్ట్గా రాదు. మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటే చక్కగా వస్తుందండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పిల్లలు ఉంటేనే ఇంట్లో సరదాగా ఉంటుందండి. పిల్లలు లేనప్పుడు బోరింగ్గా ఏదోలా ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు అల్లరి చేస్తున్నారు, వీళ్ళు ఇంత అల్లరి చేస్తున్నారు ఏంటి, అది ఇది అనిపిస్తుంది మనకి. కానీ పిల్లలు లేకపోతే ఏ పని చేసినట్లే ఉండదు ఇంట్లో అయితే. ఇంకోండి ఇలా బజ్జీ మిరపకాయని ఇలా ఆఫ్ చేసుకొని అందులో పొడి వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, నేను అన్ని మిరపకాయలకు అలా పెట్టుకున్నానండి. పిల్లలు ఉన్నప్పుడేమో అల్లరి చేస్తున్నారు అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళు లేకపోతే అసలు ఉన్నట్లే ఉండదు. మనసంతా మళ్ళీ వాళ్ళ మీదకే వెళ్ళిపోతుంది, ఏం చేస్తున్నారో ఏమో అని. ఇదిగోండి ఇక్కడ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా ఈ ట్రిక్ అని చెప్పాను కదండి నేను. ఇలా పిండిలో మనం కలుపుకున్న పిండిలో వేడివేడి ఆయిల్ని తీసుకొచ్చి ఒక స్పూను అలా ఆయిల్ వేసి కలుపుకుంటే పిండి చక్కగా ఉంటుందండి. బజ్జీలు మనకి హోటల్లో వేస్తారు కదా, అలా చక్కగా వస్తాయి. ఇదిగోండి నేను వేస్తున్నాను చూడండి బజ్జీలు. ఇలా వేసుకోవాలండి. ఇంకా పిల్లలు కనుక వానలో తడిసారా, వాళ్ళ కోసం నెబ్లైజర్లని అవి ఇవి ఇంకా మనం ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఈ వర్షాకాలం పిల్లలకి కొంచెం వేడి చేసిన వాటర్ని బాటిళ్ళలో పోసి స్కూల్కి పంపించండి. ఇదిగోండి ఇలాగా వేడివేడిగా బజ్జీ రెడీ అయిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.